సో మనకి 3-4 యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయాయి. సారీ 4-5 యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు యాక్టివిటీ 6. ఈ యాక్టివిటీలో ఏం చేస్తాం? 2 బేకర్స్ తీసుకోండి. ఇది కొంచెం చిన్న బేకర్, ఇది పెద్ద బేకర్. ఇందులోని 250 ml వాటర్, ఇందులో 1000 ml వాటర్. 1000 ml అంటే 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నాం. సో ఈ బీకర్లోని 250 ml వాటర్, ఈ బీకర్లో 1000 ml వాటర్ అంటే 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. దీంట్లోని థర్మోమీటర్ ఇన్సర్ట్ చేశాను. దీంట్లో కూడా థర్మోమీటర్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఇనిషియల్గా అంటే హీట్ చేయకుండా ముందు దీని రీడింగ్స్ నేను నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకున్న తర్వాత నౌ ఐ స్టార్ట్ హీటింగ్. ఇప్పుడు దీన్ని హీట్ చేయడం నేను స్టార్ట్ చేస్తాను. దీన్ని హీట్ చేస్తాను అండ్ యాజ్ వెల్ యాజ్ దీన్ని హీట్ చేస్తాను. ఇప్పుడు ఏది త్వరగా బాయిల్ అయిపోతుంది? ఇది తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి త్వరగా బాయిల్ అయిపోతుంది. ఇది ఎక్కువ అమౌంట్ ఉండడం వల్ల ఇది త్వరగా బాయిల్ అవుతుంది. సో మనకు తెలిసిందే. ఇది ఎందుకు త్వరగా బాయిల్ అయిపోతుంది అంటే దీనికి స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువ. ఇందులో తక్కువ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఈ మాలిక్యూల్స్ ఈ చిన్న స్పేస్లోనే రొటేట్ అయ్యి త్వరగా హీట్ అయిపోతుంది. కానీ ఇది అలా కాదు. ఇంత పెద్ద స్పేస్ని కవర్ చేయలేదు హీట్ అవ్వాలంటే. సో ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు హీట్. సో ఇది మనకి తక్కువ టైంలోనే హీట్ అయిపోయింది. సో ఈ రెండింటిలోనే మనం ఏం నోటీస్ చేసాం? ఇందులో అనేది త్వరగా హీట్ అవుతుంది, ఇందులో స్లోగా హీట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో స్పెసిఫిక్ హీట్ ఎక్కువ, ఇందులో స్పెసిఫిక్ హీట్ తక్కువ. సో ఇప్పుడు నేను హీట్ చేసిన తర్వాత మళ్ళీ రీడింగ్స్ తీసుకుంటాను. ఎప్పుడు రీడింగ్స్ తీసుకుంటాను? ఆఫ్టర్ 3 minutes. ఫర్ ఎవ్రీ 3 minutesకి నేను ఈ రీడింగ్స్ తీసుకొని నోట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తాను? ఇనీషియల్గా నాకు రీడింగ్స్ వచ్చాయి, ఫైనల్గా రీడింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది ఎంత చేంజ్ అయింది, ఎంత స్పెసిఫిక్ హీట్లో చేంజ్ అయింది హీట్ అనేది నాకు కావాలి. హీట్ అయిపోతుందో తెలుస్తుంది కానీ ఎంత వాటర్ ఎన్ని డిగ్రీస్ దగ్గర ఎంత హీట్ అవుతుందో మనకు తెలియదు. సో ఇది మనకు తెలియాలంటే ముందు మనం చెప్పుకున్నాం హీట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పెసిఫిక్ హీట్. సో ఇప్పుడు అలాగే హీట్, టెంపరేచర్, స్పెసిఫిక్ హీట్. హీట్ని మనం Qతో డినోట్ చేస్తాం, టెంపరేచర్ని Tతో, స్పెసిఫిక్ హీట్ని Sతో. స్పెసిఫిక్ హీట్ని డినోట్ చేయం ఎక్కువ. సో ఇది అక్కర్లేదు మనకి. ఈ రెండు ఇంపార్టెంట్. హీట్ని Qతో, టెంపరేచర్ని Tతో డినోట్ చేస్తాం. ఇప్పుడు మనం హీట్ చేస్తున్నాం అంటే టెంపరేచర్ అనేది మారుతూ ఉంది కదా, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. సో టెంపరేచర్ చేంజ్ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. మనకి ఎక్కడ చేంజ్ అనేది వచ్చినా డెల్టా పెట్టుకుంటాం. సో దీన్ని టీతో డినోట్ చేస్తాం కాబట్టి డెల్టా టీ. ఓకేనా? క్యూ అంటే ఏంటి? హీట్. క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. మనకి హీట్ ఎంత ఇచ్చాము? హీట్ అంటే టెంపరేచర్ ఇస్తున్నాం కదా, హీటింగ్ చేస్తున్నాం, కానీ ఇక్కడ మనం టెంపరేచర్ ఇస్తూ ఉన్నాం. అందుకే హీట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. మనం కింద హీట్ ఇంక్రీజ్ చేస్తే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, అందుకే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్నాం. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 మాస్. Q డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఎందుకు? ఇక్కడ ఎంత మాస్ ఉందో అంత హీటే తీసుకుంటుంది. ఇక్కడ ఎక్కువ మాస్ ఉంది కాబట్టి ఎక్కువ హీట్ తీసుకుంటుంది. ఎక్కువ హీట్ ఉంటే ఎక్కువ మాస్, తక్కువ హీట్ ఉంటే తక్కువ మాస్. సో దీని బట్టి అర్థం ఏంటి? హీట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. హీట్ ఇంక్రీజ్, మాస్ ఎక్కువ ఉంటే హీట్ ఎక్కువ కావాలి, మాస్ తక్కువ ఉంటే హీట్ తక్కువ కావాలి. సో Q డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ దీస్ 2 ఇది q డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డెల్టా t, ఇది q డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు m. సో ఇవి రెండు కలిపి q డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు m డెల్టా t. నేను రెండు కలిపి రాసుకున్నాను. సో ఇక్కడ వరకు అర్థమైంది. ఇక్కడ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అది పోవాలంటే ఈక్వల్ టు పెట్టుకుంటాం. ఎలా అవుతుంది? q is equals to sm delta start ms delta t. q డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ms delta t. s అంటే దానిలో చెప్పాను స్పెసిఫిక్ హీట్. నాకు స్పెసిఫిక్ హీట్ కావాలి అంటే s is equals to ఇంటిలో ఉంది కాబట్టి ఇది జస్ట్ డివైడ్ బై అవుతుంది. q బై ఇంకేం మిగిలింది ఇక్కడ m డెల్టా t. m డెల్టా t. సో మనకి స్పెసిఫిక్ హీట్ అనేది వచ్చింది. స్పెసిఫిక్ హీట్ అంటే ముందే తెలుసుకున్నాం కదా, అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. హీట్ మనకి కావాలి. ఎంత కావాలి? ఇందులో ఉన్న దాన్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్కి రేస్ చేయడానికి కావాలి. సో s ఈక్వల్ టు m డెల్టా t. దీని బట్టి మనకు అదేం అర్థమవుతుంది? ఆయిల్ తీసుకున్నాం. నేను ఏం చేసాం? మనం ఆయిల్ తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం, రెండింటిని కలిపి హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు ఏమైంది? ఆయిల్ అనేది ఎక్కువ హీట్నెస్ వచ్చింది, వాటర్ అనేది తక్కువ హీట్నెస్ వచ్చింది. ఎందుకు? రీజన్ ఆయిల్కి ఎక్కువ హీట్నెస్, వాటర్కి తక్కువ హీట్నెస్. వై? ఎందుకంటే ఆయిల్లో మాలిక్యూల్స్ మనకు ఆయిల్ చాలా చిక్కగా ఉంటుంది కదా, అంటే పట్టుకుంటే కొంచెం ముద్దగా ఉన్నట్టు పలుచగా ఉండదు. అదే వాటర్ అనుకోండి, ఇలా పోర్ చేయండి వెంటనే పడిపోతుంది. కానీ ఆయిల్ అలా కాదు, ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఫాల్. సో ఆయిల్ ఎందుకు? ఆయిల్లో మాలిక్యూల్స్ అనేవి దగ్గరగా ఉంటాయి. కొంచెం ఆయిల్లో మాలిక్యూల్స్ కొంచెం దగ్గరగా బైండ్ అయి ఉంటాయి. అదే వాటర్లోని మాలిక్యూల్స్ అనేవి కొంచెం దూరంగా బైండ్ అయి ఉంటాయి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? టెంపరేచర్ అనేది నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ నేచర్. సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద టెంపరేచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఈ యూనివర్స్లోని చాలా రకమైన మోషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్, బ్లేడ్ తీసుకొని ఇలా అంటే వైబ్రేట్ అవుతుంది. అక్కడ ఉన్నది ఏ మోషన్? వైబ్రేషనల్ మోషన్. ఫ్యాన్ రొటేషనల్ మోషన్. చెప్పుకున్నాం కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ తెలుసు కదా, మూమెంట్. ఒక్కొక్క లిక్విడ్లో మూమెంట్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. సో కైనెటిక్. ఇంకా పొటెన్షియల్, లీనియర్ పొటెన్షియల్, చాలా రకాలు ఉన్నాయి. సో అందుకే మనకి ఇన్ని ఉండడం వల్ల ఒక్కొక్కటి ఒక్కో నేచర్లో మనకు అవుతుంది. మనం వాటర్ని బాయిల్ చేయాలనుకుంటే హీట్ చేస్తాం. అలాగే ఫ్యాన్ అనేది మనకి ఎయిర్ రావాలంటే అది రొటేట్ అవ్వాలి. సో షేరింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అర్థం ఇంకా ఇప్పుడు అర్థం అయిపోయింది. ఇప్పుడు మనం నేర్చుకునేది స్పెసిఫిక్ హీట్ అయితే నేర్చుకున్నాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి ముందే చెప్పాను. అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. అమౌంట్ ఆఫ్ హీట్ అంటే Q రిక్వైర్డ్ to raise temperature by 1 degree Celsius. ఇందులో వాటర్ తీసుకున్నప్పుడు ఇందులో ఉన్న వాటర్ని హీట్ చేయాలి. 1 degree Celsiusకి హీటింగ్ అవ్వడానికి నాకు ఎంత టెంపరేచర్ రిక్వైర్ అయింది? సో అదే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ బై 1 degree Celsius. సో ఇక్కడ వరకు అయింది. ఒక్కొక్క లిక్విడ్లో షేరింగ్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. ఆయిల్లో అనుకోండి ఎక్కువ మాలిక్యూల్స్ ఉండడం వల్ల త్వరగా షేర్ చేసుకుంటారు. వాటర్లోని మాలిక్యూల్స్ అనేవి తక్కువ, సో అంత త్వరగా షేర్ చేసుకోలేరు. ఇదే మన ఫెసిలిటీ. ఇది అక్కడక్కడ అప్లై అవుతుంది, అంటే అప్లికేషన్స్. మనకి
స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కడ అప్లికేషన్ అవుతుంది? సన్ నుంచి మనకి ఎండ్ వస్తుంది. సన్లైట్ రావడం వల్ల ఎక్కువ ఎండ్ వస్తుంది కదా, ఎక్కువ ఎండ్ అనేది భూమి మీద వచ్చి పడడం వల్ల మనకి హీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా ఈ యూనివర్స్లో 97% మనకు వాటరే ఉంది. సో ఆ సన్లైట్ వచ్చి ఆ వాటర్ మీద పడుతుంది. ఆ వాటర్ ఏం చేస్తుంది? ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. హీట్ని అబ్జర్వ్ చేసుకుని ఏమవుతుంది? బాయిల్ అవుతుంది. ఎక్కువ బాయిల్ అవుతుంది. ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి అది త్వరగా మనకు బాయిల్ అనేది తెలియదు. సో హీట్ అనేది వాటర్ బాయిల్ చేసుకొని మనం ఉండే ఈ ఫ్లోర్కి తక్కువ హీట్ ఇస్తుంది. అక్కడ అప్లై అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్, మనం ఫ్రిడ్జ్లో వాటర్ మిలన్ పెడతాం. ఫ్రిడ్జ్లో వాటర్ మిలన్ పెట్టి బయటకు తీసేస్తాం. తీసేసి ఒక 20 minutes పక్కన ఉంచేసిన తర్వాత పైన లేయర్ ఉంటుంది చూసారా, అక్కడ వాటర్ వస్తుంది. అది క్లీన్ చేస్తే మనకు కూలింగ్గా అనిపించదు. కానీ కట్ చేసి లోపల పీసెస్ మనం తీసుకుంటే అవి చల్లగా ఉంటాయి. ఎందుకు? బయట ఉన్న కోటింగ్ అనేది లోపల ఉన్న హీట్, లోపల ఉన్న కూలింగ్ బయటకు పోకుండా కాపాడుతుంది. ఎందుకు? అక్కడ వాటర్ ఉంది కాబట్టి. వాటర్ ఉంటేనే హీట్ కానీ కూల్ కానీ స్టోర్ అవుతుంది. ఇప్పుడు వాటర్ మిలన్లో వాటర్ ఉంది కాబట్టి హీట్ కూల్ స్టోర్ అయింది. అక్కడ ఓషన్స్లో వాటర్ ఉంది కాబట్టి సన్ ఇచ్చే హీట్నెస్ని స్టోర్ చేసుకుంటుంది. మనం సమోసా కొనుక్కుంటాం. సమోసా పై లేయర్ కూల్గా ఉంటుంది, కానీ మనం తింటే లోపల కర్రీ మాత్రం వేడిగా ఉంటుంది. ఎందుకంటే లోపల కర్రీలో కొంత కంటెంట్, వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మనతో హీట్గా ఉంటుంది. సో ఈరోజు మనకి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.